ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ టైప్ చేసామండి. అందులో 7 పేజెస్ ఉన్నాయనుకుందాం. మధ్యలో మీకు తెలియకుండానే బ్లాంక్ పేజెస్ వచ్చాయి. వచ్చాయో లేదో కూడా మీకు తెలియదు. సో అది ఎలా చెక్ చేసుకుంటారు అంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇందులో నావిగేషన్ పాన్ షో అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. చూడండి లెఫ్ట్ సైడ్ పవర్ పాయింట్లో మనకి ఎలాగైతే స్లైడ్స్ వస్తాయో అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 7 పేజెస్ ఉన్నాయి. ఆల్రెడీ కార్నర్లో మనకి పేజ్ 5 of 7 అని 3 of 7 అని చూపిస్తూ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో. సో మధ్యలో చూసుకుంటే కనుక బ్లాంక్ పేజెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక మనకి ఒక 30 పేజెస్ ఉన్నాయనుకోండి, అలా స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే టైం టేకింగ్ అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఈజీగా కనిపిస్తుంది. సో సెకండ్ పేజ్ అనేది బ్లాంక్ వచ్చింది. సో ఆ సెకండ్ పేజ్ మీద క్లిక్ ఇచ్చి కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఇవ్వండి. వెంటనే అది పోతుంది. మళ్ళీ ఇంకో పేజ్ ఉంది ఇక్కడ, సో మళ్ళీ డిలీట్. అలాగే ఇక్కడ ఈ పేజ్ కూడా లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, మళ్ళీ డిలీట్. 7 పేజెస్ అన్నాను కదా ఇందక్కడ. ఇప్పుడు బ్లాంక్ పేజెస్ అన్నీ తీసేస్తే మొత్తం 4 పేజెస్ వచ్చాయండి. సో ఇక్కడ మనం యూస్ చేసిన ట్యాబ్ ఏంటి అంటే వ్యూ దాంట్లో నావిగేషన్ ప్యాన్ ఆప్షన్ అనేది యూస్ చేసాం. వ్యూ ట్యాబ్లో నావిగేషన్ కమాండ్ అనేది మనం యూస్ చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.